హైదరాబాద్ సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్లాట్ల నుంచి ఫ్లాట్ల దాకా, విల్లాల నుంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల దాకా వేల కోట్లలో టర్నోవర్ కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ నుంచి అత్యంత సంపన్నుల దాకా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిలో హైదరాబాద్ సిటీలో ఎక్కువ డిమాండ్ వేటికి ఉంది? ఇది అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. సిటీలో ఏవి ఎక్కువ అమ్ముడవుతున్నాయి? వేటిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అయితే స్టోరీ చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ ఏటికి ఆ ఏడు ఆకాశ హర్మ్యాల సంఖ్య పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎత్తైన భవనాలకు ఎక్కువ అనుమతులు మంజూరు కావటమే అందుకు నిదర్శనం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జారీ అయిన పర్మిషన్లు, వాటి వివరాలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. నివాస కేటగిరీతో పాటు వాణిజ్య కేటగిరీలోనూ ఎత్తైన బిల్డింగులకు ఆదరణ పెరుగుతోందని ఈ రిపోర్ట్లోని నంబర్లు చాటుతున్నాయి. 40 అంతస్తుల నుంచి 50 అంతస్తుల వరకు నివాసం ఉండాలనే కోరిక జనాల్లో పెరుగుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారుల్లో మారుతున్న అభిరుచులకు తగ్గట్టుగా హైదరాబాద్ స్థిరాస్తి రంగం రూపు మార్చుకుంటోంది. ప్రపంచ స్థాయి నిర్మాణ సంస్థలు నగరంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యూ కడుతున్నాయని జీహెచ్ఎంసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. టీఎస్పీ పాస్ ద్వారా 75 చదరపు గజాల వరకు ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా పర్మిషన్ ఇస్తారు. 75 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలోపు భూమిలో కట్టే నిర్మాణాలకు ఇన్స్టెంట్ అప్రూవల్ ద్వారా, అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్ ఇస్తారు. ఎత్తైన భవనాలకు లేదా 250 గజాలకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు నివాస యోగ్య పత్రం కంపల్సరీ. ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆయా నిర్మాణాలు జరిగాయా లేక ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు తనిఖీలో సరిచూస్తారు. గరిష్టంగా జరిమానాతో 10% ఉల్లంఘనలను అనుమతిస్తారు. అంతకు మించి ప్లాన్ ఉల్లంఘన జరిగితే సదరు భవనానికి నివాస యోగ్య పత్రం మంజూరు చేయరు. దీనివల్ల యజమానికి కొంత నష్టం తలెత్తుతుంది. సదరు భవనంలో జీహెచ్ఎంసీ వద్ద తనఖా పెట్టిన 10% నిర్మాణ స్థలం అలాగే ఉండిపోతుంది. నివాస యోగ్య పత్రం జారీ అయినప్పుడే ఆ 10% విడుదలవుతుంది. నివాస యోగ్య పత్రం లేకపోతే మరో ఇబ్బంది కూడా ఉంటుంది. భవనంలోని ఫ్లాట్లకు రెట్టింపు ఆస్తి పన్ను, రెట్టింపు నీటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాల విషయంలోనూ ఇబ్బందులు వస్తాయి. గత ఆర్థిక సంవత్సరం జారీ అయిన అనుమతులను పరిశీలిస్తే ఆకాశ హర్మ్యాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ అనుమతుల సంఖ్య తగ్గింది. 75 గజాల్లోపు స్థలాలకు, 600 గజాల్లోపు భూములకు పర్మిషన్లకు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని అధికారులు అంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా దానికి 3 నెలల ముందు నుంచే రియల్ ఎస్టేట్ రంగంలో వేచి చూసే ధోరణి కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బస్తీలు, కాలనీల్లో అనుమతి లేని నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీ ఆదాయం పడిపోయిందన్నారు. భారీ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు జనవరి 2024 నుంచి ఇటీవలి వరకు పరిశీలనలోనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిపై ఎటూ తేల్చకపోవడంతో అధికారులు అనుమతుల జారీని నిలిపివేశారు. ఇటీవల పురపాలక శాఖ అనుమతులకు పచ్చజెండా ఊపడంతో కొన్ని రోజులుగా ఆకాశ హర్మ్యాల ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఆమోదం పొందుతున్నాయి.
హైదరాబాద్ సిటీలో అత్యంత ఎత్తైన భవనంగా గత సంవత్సరం 50 అంతస్తుల భవనానికి అనుమతించారు. ఆ రికార్డు తాజాగా బ్రేక్ అయింది. ఈ సంవత్సరం గచ్చిబౌలిలో 51 అంతస్తుల భవనానికి అనుమతించారు. ఎత్తైన బిల్డింగుల భవనాల అనుమతుల గణాంకాలను పరిశీలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 97 బిల్డింగులకు అనుమతించగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 130 బిల్డింగులకు అనుమతించారు. 2022-23లో వాణిజ్య కేటగిరీలో 13, సంస్థలు ఆసుపత్రుల కేటగిరీలో 14, రెసిడెన్షియల్లో 70 ఎత్తైన బిల్డింగులకు అనుమతించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య కేటగిరీలో 44, సంస్థలు హాస్పిటల్స్ కేటగిరీలో 12, రెసిడెన్షియల్ కేటగిరీలో 74 బిల్డింగులకు అనుమతులు జారీ చేశారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.